అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ స్పైసీ చికెన్ అండి. అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేయాలి కదా, అందుకు ఈరోజు స్పైసీ చికెన్ చేస్తున్నానండి. ముందుగా చికెన్ని శుభ్రం చేసి పెట్టుకుని ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి, గరం మసాలా కొంచెం, ఒక అరచక్క నిమ్మరసం కలిపి ఒక గంట సేపు నానబెట్టాలండి. చికెన్ని మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో అయినా పర్వాలేదు, లేదంటే కనుక మామూలుగా కూడా ఉంచుకోవచ్చు బయట. ఒక గంట సేపు ఉంటే బాగుంటుందండి. ఇది లెమన్ ఫ్లేవర్ బాగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది పప్పుచారు, రసం అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసి స్టవ్ వెలిగించి ఉడకబెట్టుకోవాలండి. ఈ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని నీరు చికెన్లోకి వచ్చిన వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు ఉడకబెట్టుకోవాలండి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ పడుతుంది. మీడియంలో పెట్టి ఉడికించుకోవాలండి. ఈ చికెన్ని చాలా బాగుంటుంది. దీనిలో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలండి. ఇదొక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది, పొడిగా కూడా ఉంటుందండి, స్పైసీగా. తర్వాత దీన్ని కూర చేసుకోవటానికి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, మీడియం సైజువి. పొట్టు తీసి శుభ్రంగా కడిగి సన్నగా ముక్కలు కోసి పెట్టుకోవాలండి. చికెన్తో పాటు వేస్తే ఎక్కువ ఫ్రై అయిపోతుంది. ఈ స్పైసీ మసాలాకి బిర్యానీ మసాలా అంతా కూడా దీనిలో వేసుకోవాలండి. స్టార్ పువ్వు, చెక్క, లవంగాలు, ఇలాచి, మరాఠీ మొగ్గ, సాజీరా అన్నీ కూడా కలుపుకుని పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఇది ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ని కొంచెం డ్రైగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా, బిర్యానీ మసాలా అండి వేసుకున్నాను. ఉడికించేటప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడు కూడా వేసాను కొంచెం. తర్వాత దీనిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఈ ఫ్రై అయిన తర్వాత ఈ దినుసులు, తర్వాత చిటికెడు పసుపు, ఈ ఉల్లిపాయకి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. చికెన్కి మనం మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కదా, ఈ ఉల్లిపాయ ఫ్రై అవ్వటానికి అవుతుంది, త్వరగా కూడా ఫ్రై అవుతుందండి ఈ సాల్ట్ వేసుకోవటం వల్ల. ఇలా ఇది డిఫరెంట్ స్టైల్లో చేసుకుంటున్నాను ఈరోజు. ఉల్లిపాయని చక్కగా మొత్తం కూడా ఇలా కలపాలండి, చాలా టేస్ట్ ఉంటుంది. దోరగా వేగించుకోవాలండి ఈ ఉల్లిపాయని. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ మీరు కూడా చేసి ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి. చికెన్తో చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి, రకరకాలుగాను. స్పైసీగా ఉంటుంది ఇది. కొంచెం తినే వాళ్ళకి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ని దీనిలో వేసుకోవాలి. దానిలో ఏమన్నా కొంచెం వాటర్ ఉన్నా కూడా గ్రేవీ వేసుకోవాలండి. ఇది డ్రైగా చేసుకోవాలి, కొంచెం మాడినట్టు అనిపిస్తుంది కానీ టేస్ట్ మాత్రం బాగుంటుందండి. ఇది విత్ బోన్ చికెనేనండి, బోన్లెస్ కాదు, విత్ బోన్. చక్కగా డ్రై అయినట్టుగా ఉంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చినాకైనా కూడా మూత పెట్టి అప్పుడప్పుడు కదుపుతూ ఇలా చేయాలండి. తర్వాత లాస్ట్కి కొంచెం గరం మసాలా, ఈ గరం మసాలా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదేనండి, దీనిలో చల్లి తర్వాత కొత్తిమీర పైన వేసుకోవాలి. అయిపోయిద్దండి స్పైసీ చికెన్. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదండి, పిల్లలకి చేసి పెట్టుకోవటానికి కూడా బాగుంటుందని ఈ వీడియో చేస్తున్నాను. అయిపోయిందండి స్పైసీ చికెన్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.